భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైన వారి ముందు సర్వేషాం చ మహీక్షితాం సమస్త రాజుల ముందు ఉవాచ అన్నాడు. పార్థ, ఓ పార్థ, అర్జున, పశ్య, చూడు, ఎతాన్, ఈ కౌరవులను, సమవేతాన్, సమకూరి ఉన్న వారిని, ఇథి అని. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు యుద్ధరంగంలో ఇరువైపు సైన్యాలను చూడాలని శ్రీకృష్ణుడిని కోరాడు. ఆ ఆజ్ఞను గౌరవించి శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు అన్ని మహారాజులు ఉన్న ప్రదేశంలో నిలిపాడు. అనంతరం అర్జునుని ఉద్దేశించి, ఓ పార్థ, ఈ యుద్ధరంగంలో సమకూరి ఉన్న కురు వంశీయులందరినీ చూడు అని అన్నాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం అర్జున విషాద యోగంలో కీలకమైన దశను సూచిస్తుంది. అర్జునుడి మనోవ్యాకులతను మరింత పెంచే దిశగా ఇది ఒక అడుగు. శ్రీకృష్ణుడు అర్జునుడిని శత్రువులను స్వయంగా చూడమని ఆహ్వానించడం ద్వారా అర్జునుని ధర్మ సంకటాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈ క్షణం తర్వాతే అర్జునుని హృదయంలో సందేహాలు, క్షోభలు మరియు మోహం ఉధృతమవుతాయి. దీని ద్వారా గీత బోధ ప్రారంభమవుతుంది. ఇక్కడ మోహం అంటే బంధువుల మీద ప్రీతి అని అర్థం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.